యెషయా గ్రంథం 33:20. సియోను పట్టణమును చూడుము. చూడండి, ఆ యెరూషలేము పట్టణం ఎట్టుందంటే అది నిమ్మలమైన పట్టణముగా, తీయబడని గుడారముగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. హల్లెలూయా. మూడవది, తీయబడని గుడారం. చెప్పండి ఏంటంటే, ఎందుకు తీయబట్టలే? యెరూషలేము పట్టణం వైపు చూడు, అది చాలా నిమ్మలంగా ఉంది. ఆ పట్టణం ఏంటంటే తీయబడని గుడారముగా ఉన్నది. ఎందుకంటే ఆ యెరూషలేము పట్టణం దేవుడు ఆలోచన ఉన్నది కాబట్టి. మా ఇల్లు ఎప్పుడు తీస్తారు? ఇల్లులు రోడ్డు పక్కన ఎప్పుడు తీస్తారు? ఇల్లు రోడ్డు పెరిగినప్పుడు. స్లమ్ ఏరియాస్లో కొన్నిసార్లు వెళ్ళేసి ఆక్రమించుకుంటాం. వాళ్ళు ఎవరో వచ్చి మళ్ళీ ఏం చేసి చెప్పాలి? ఆ ఇల్లులు ఇవి లోక సంబంధమైన పరిస్థితి. కానీ యెరూషలేము వైపు చూడు ఒకసారి, దాని వైపు చూడు, అది ఎంత నిమ్మలంగా ఉందో. ఎందుకుందయ్యా నిమ్మలంగా? కదల్చబడకుండా ఎందుకుందయ్యా గుడారం అంటే, నా ఆలోచన దాని మీద ఉన్నది. ఆమేన్ చెప్పండి. సోదరా, నువ్వు స్థిరపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. స్టెబిలిటీ. చెప్పండి నాన్న, స్టెబిలిటీ. స్టేబుల్గా నీ గుడారం ఉండాలనుకుంటున్నాడు ఆయన. చెక్కు చెదరకుండా నీ ఆధ్యాత్మికమైన జీవితం, నీ గుడారం అలా అంత పటిష్టంగా ప్రభు ఉంచాలనుకుంటున్నాడు ఆయన. ఎన్ని వడగాళ్ళు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని అలలు ఎగసి పడినా, ఏ ఇల్లు చెప్పాలో కూలిపోంది? ఏ ఇల్లు అంటమ్మా? ఏ ఇల్లు కూలిపోదు? ఏ ఇల్లు కూలిపోదు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయకుండా నడుచుకుని ప్రతి ఒక్కడు కూడా బండ మీద కాదు, ఇసుక మీద కట్టిన ఇంటితో సమానం అన్నారు. ఎవరు మరి బండ మీద కట్టిన ఇల్లు అంటే? ఈ నా మాటలు విని దాని చొప్పున నడుచుకుని వారు బండ మీద కట్టిన బుద్ధిమంతుడితో పోలి ఉన్నది. అంటే నీ ఇల్లు ఏం చెప్పాలా? వినండి, కదల్చబడకుండా ప్రభు స్థిరపరుస్తాడు. సంగమా, ఎన్ని వచ్చినా సరే, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే, ఏగిసి నీ ఇంటి మీద ఎన్ని కొట్టినా సరే, చెక్కు చెదరని అనుభవాలు నా ప్రభు నీ కుటుంబానికి ఇవ్వబోతున్నాడు. అది దేవుని ఆలోచన. అది నీ కుటుంబం పట్ల దేవుడికి ఉన్నటువంటి ఆలోచన. యేసు ప్రభు దగ్గరకు వచ్చావా? వినండి, నీ స్థానం మారుతుంది. నీ స్థలం మారుతుంది. అంటే యేసు ప్రభు దగ్గర రానంత వరకు అపా చేతిలో ఉంటాం. యేసు ప్రభు దగ్గరకు వచ్చినాక ఎవరి చేతిలో ఉంటున్నావు? ఎవరి చేతిలో ఉంటాం? అంతేనా? రైట్. ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం. చూడండి ఎంత మంచిగా ఉంటుందో. ఇప్పుడు మన స్థానం మారిదిగా ప్రభు చేతిలోకి వచ్చినాక, దేవుడి చేతిలోకి వచ్చినాక 10వ అధ్యాయం 28వ వచనం. నేను వాటికి ఏమి ఇస్తున్నాను? నిత్య జీవాన్ని ఇస్తున్నాను. మరి అవి అన్నటికీ నశింపవు. ఇక్కడ ఎవడును అమ్మా గట్టిగా చప్పలు కొట్టాలి ఒకసారి. ఇప్పుడు కాదు, అదవండి. ఎవడును నా చేతిలో నుండి అపహరింపడు. ఎవరినంటే ఈ మాటలు? ఎవరికండి ఈ మాటలు? యోహాను గారు, ఎవరికి మాటలు? నువ్వు ప్రభు కాడికి వచ్చావా? నీ భవిష్యత్తు యేసయ్య చేతిలో సురక్షితంగా ఉన్నది. నీ భవిష్యత్తు, నీకు లైఫ్కి సంబంధించిన ప్రతి ప్రేమికుల తీసుకోవలసిన ప్రతి జాగ్రత్తలు నా ప్రభు తీసుకుంటున్న మాట చెప్పాలా? నేను నా చేతిలో ఉన్న వాటికి ఏమి ఇవ్వబోతున్నాను? నిత్య జీవాన్ని. మీకు ఏమి ఇవ్వబోతుంది దేవుడు? ఇంతకు మీరు ఎవరి చేతిలో చెప్పండి. ఇంతకు మీరు ఎవరి చేతిలో ఉన్నారు? ఉన్నారా? ఉన్నారు లేదా? నా డౌటే. కొంతమంది అపవాది చేతిలో కీలుబొమ్మగా మారారు. కొంతమంది ఒక మాట చెప్తా, నువ్వు యేసయ్య చేతిలో కనుక ఉండకపోతే వాడు రెడీగా ఉండి నిన్ను ఏం చేయడానికి. నువ్వు ఉండకపోతే ఎవరి చేతిలో ఉండకపోతే రెడీగా ఉండు వాడు నేను మంచిగా వాడి ఉద్దేశాలు నీ పట్ల నెరవేర్చని. జాగ్రత్త. ఇప్పుడు అంటున్నాడు, నా చేతిలో నుంచి ఎవరు కూడా ఏం చేయాలంట? నేను వాటికి నిత్య జీవాన్ని ఇస్తున్నాను. నా చేతులు ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కాదు. ఎవరి చేతుల్లోంచి లాక్కోవడానికి? లోకంలో కొన్ని జరుగుతాయి. అపహరించడం అంటే ఏంటి? దొంగలించడం జరుగుతున్నాయి. కిడ్నాపులు, దొంగతనం జరుగుతున్నాయివా? కొంతమంది చాలా రాష్ట్రంలో చాలా ప్రైవేట్ల మిస్సింగ్ కేసులు జరుగుతున్నాయి. తెలిసిన విషయం చెప్పాలో తీసుకెళ్ళి బొంబేలో ఒక గల్లీ ఉంటుంది, భయంకరమైన గల్లీ. ఆ గల్లీకి అప్పచెప్తున్నారంట. ఆ ముసుగులోకి పోయారా, బయటకు కూడా రారంట. జీవితం అంతా పతనం అయిపోయిందంట. అందుకని యవనస్తులు చెప్తున్నా వినండి,
లోకం నా ఇష్టం అని ఎట్టబడితే తిరగ మాకు, ఎట్టబడితే ఏం చేయ మాకు, తిరగ మాకు. ఏముంది, ఏది ఇచ్చినా మొత్తం, ఏది ఇచ్చినా కథమే. మంచి ఉద్దేశం ఉంటే తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్తాను. అందుకనే తస్మాత్ జాగ్రత్త. ఎవరి చేతులు ఉండాలి? నువ్వు ఈ రక్షించబడిన వాళ్ళు. అమ్మ మరి రక్షణ ఎప్పుడు తీసుకుంటారు మీరు? చేతులతో బాప్టిషన్ తీసుకునే వాళ్ళు, బాప్టిషన్ తీసుకోని వాళ్ళు, అమ్మ తీసుకోని వాళ్ళు. మరి ఇప్పుడు మీరు ఎవరి చేతులు ఉన్నాను? మరి శ్వేతమ్మ గారు, శ్వేతమ్మ గారు ఎక్కడ? ఈ చర్చి వచ్చినాక సరిగ్గా కనపట్లేదు నా కళ్ళు. మరి నా కళ్ళు మసుకొచ్చినా అర్థంగా ఎదురుగా. అమ్మ ఎప్పుడు మరి ఇచ్చేది? హల్లెలూయా. ఆయన చేతులు ఆశీర్వదించే చేతులు. ఆమెను చెప్పండి. ఆయన చేతులు బలపరిచే చేతులు. చెప్పండి. ఆయన చేతులు నిలబెట్టే చేతులు. చెప్పండి ఆమెన్. ఆయన చేతులు పడి ఉన్న నిన్ను నిలబెట్టే చేతులు, హెచ్చించే చేతులు. ఆ చేతి నుంచి ఎవడు నీ కుటుంబాన్ని అపహరించలేడు. అది దేవుని ఆలోచన నీ కుటుంబం పట్ల. అది నెరవేర్చబడాలంటే గమనించండి, కథలని నీ గుడారముగా దేవుడు చేస్తాడంట. అట్టి కృప మనందరికీ ప్రభు దయచేసి మాటలు దీవించునుగాక. ప్రార్థన. అయ్యా, ఎంత మంచి ప్రణాళిక ఉందయ్యా నా పట్ల. అందరూ మోకరించండి. ఆయన ఆలోచనలు మంచివి అన్న వారందరూ మోకరించండి. సోదరా, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు కొన్ని తీసుకొని అవి నీ జీవితానికి ఆపాదించుకొని నష్టం కొని తెచ్చుకున్నవి ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ప్రభువా, నీ చేతిలో పెడుతున్నానయ్యా. చిన్న అందరూ మోకరించండి. ప్రభువా, అయ్యా, ఎంత మంచి దేవుడు నాయన. నేను బాగుపడాలని కోరుకునే దేవుడు, నేను దీవించబడాలని కోరుకునే, నా బిడ్డలు మంచి స్థితిలో ఉండాలని కోరుకునే దేవుడు. ఆ యెరూషలేము పట్టణం మీద ఉన్నట్లుగా నిన్ను ఉంచుతానని నీ ఉద్దేశాలు నా పట్ల ప్రభు ఇవా నాయన. సోదరా, నువ్వు దేవుడు చేతిలో ఉండకుండా ఏదో సాధిద్దామని పోయావా? ఒకటి నగ్న సత్యం చెప్తున్నా నీకు, నేను నువ్వేమీ సాధించలేవు. నువ్వేమీ సాధించలేవు సహోదరి, ఏమీ సాధించలేవు. నువ్వు ఏమీ సాధించలేవు. దేవుడు చేతిలో ఉండకుండా మెడవిరు స్థనంతో ఒకవేళ ప్రవర్తిస్తే దయచేసి ప్రభా క్షమించు నాయన. ఏదో సాధిద్దామనుకొని నీ చేతిలో నుంచి బయటకు వచ్చేస్తున్నది, ఏదో క్షమించయ్యా. నువ్వేం సాధించలేవు సోదరా. ఏదైనా క్రీస్తు వల్లనే సాధ్యమైంది. ఏదైనా ఆయనతో ఉంటేనే సాధ్యమైంది. ఆయనతో అంటుకట్టుకునే సాధ్యమైంది. ఆయనతో నిలబడితేనే సాధ్యమైంది. ఆయన కొరకు జీవిస్తేనే సాధ్యమైంది. దూరం అయిపోయింది చాలు ఇక ప్రభుకి. ప్రార్థన చేయకుండా ఉన్న అనుభవాలు ఇక చాలు. ఆపై నష్టం జరుగుతుంది. దేవుడికి అయిష్టుడుగా బ్రతికింది చాలు. దేవుడు వ్యతిరేకంగా జీవించింది చాలు. దేవుడికి విరోధమైన కార్యాలు చేస్తుంది చాలు. నీ కుటుంబం మీద దేవుడు గొప్ప ప్రణాళిక ఉంది. ప్రార్థన. యేసయ్యా, మంచి ఆలోచన ఉంది ఆయన నా పట్ల. బలంగా పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నాడు. బలముగా దేవుడు కదలాడుతున్నాడు. ఇక్కడ బలముగా దేవుడు చాలా మంది హృదయాలు దేవుడు స్పర్శించాడు. ఆయన సంధించాడు. అందుకే నిబ్బరంగా ఉన్నాడయ్యా, నిశ్చింతగా ఉన్నాడయ్యా. పరిస్థితులు చుట్టూ తనకు అనుకూలంగా లేకపోయినా ధైర్యంగా ఉన్నాడయ్యా. తన జీవితంలో ఏదో నా ఇంటి మీద దేవుడు ఆలోచన ఉంది, ఏదో తలంపు ఉంది నా ప్రభుకి. ఆయన ఏదో రహస్యం ఉంది నా ఇంటి మీద. కొంతకాలమే ఈ శ్రమలు, కొంతకాలమే ఇబ్బందులు, కొంతకాలమే ఈ ప్రతిఘటనలు, కొంతకాలమే అవమానాలు. దేవుడు
గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు ఆలోచనలు నీ కుటుంబంలో నెరవేర్చబడాలంటే దుర్మార్గత తీసేయి, దుర్మార్గత తొలగించు, నా గుడారంలో ఉన్నది పాపము తొలగించు, తీసేయ్. అపరాధాలు తొలగించుకో, దుష్టుని సంబంధాలు తొలగించుకో, భయపరచు. వాడు ఉరులు కాలాలు ప్రార్థన. ప్రభు ఆ బిడ్డలు దర్శిస్తున్నారు, బలముగా కదలాడుతున్నారు, ఒక్కొక్కరికి పునఃస్థాపన కలిగిస్తున్నారు. హృదయమును మా ప్రభా మీరు నా తన్ని పగలగొడుతున్నారు. వారిలో చేసే ఆత్మ వారిలో కలుగుతుందయ్యా, పుడుతుందయ్యా, రేకెత్తిస్తున్నారు, వారిని కదిలిస్తున్నారు మా ప్రభువా. అయ్యా చేతులారా నా జీవితాల్లో నాయన నా సొంత ఆలోచన వల్ల ఇప్పటికే కుటుంబాలు పతనం అయిపోతున్నాయి. దుర్మార్గత ఉండొద్దయ్యా, మా ఇంట్లో ఉండొద్దయ్యా. కదల్చబడని మా తండ్రి కూడా ఉండాలి ప్రభువా. అలాంటి అనుభవాలతో చేతులెత్తిన బిడ్డలందరూ నా దేవుడు బలపరచును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నుంచి వారి ఆత్మీయతలో గొప్ప మార్పు ప్రభు చేయును గాక. వారి నడవడికలో, వారి విధానాలు, ఆలోచనలు, భక్తిలో, ప్రార్థనలో, ఆత్మీయతలో, విశ్వాసములో, ప్రతి నీకు సంబంధించిన ప్రతి అనుభూతిలో గొప్ప మార్పు చెందును గాక. అట్టి కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.